నేటి పాకిస్తాన్ వాయువ్య భారతదేశంలో సింధు నది ఒడ్డున 450 దశాబ్దాల క్రితం మానవ చరిత్రలోని అత్యంత ప్రాచీన పట్టణ నాగరికతల్లో ఒకటి వికసించింది సింధు లోయ నాగరికత. హర్పా, మొహంజోదారో నగరాలు అద్భుతమైన పట్టణ ప్రణాళికతో నిర్మించబడ్డాయి. నిటారుగా ఉన్న రహదారులు, పక్క ఇటుక ఇళ్లు, ఆధునిక నీటి నికాస్ వ్యవస్థ. మొహంజోదారోలో ఒక ఉదయం బజార్లో వ్యాపారులు ముత్యాలు, మట్టి పాత్రలు, సుమాసన్ దినుసులు సర్దుతున్నారు. రైతులు గుమ, యవ్ గింజలతో కూడిన ఎద్దుల బండ్లలో వస్తున్నారు. దూర ప్రాంతాలైన మెసోపొటేమియాతో కూడా వాణిజ్యం జరిగేది. ఈ ప్రజలు స్వచ్ఛత, సమాజాన్ని ఎంతో విలువగా భావించేవారు. గ్రేట్ బాత్, పెద్ద పబ్లిక్ నీటి ట్యాంక్ ఆధ్యాత్మిక కర్మలకో సామూహిక స్నానాలకో ఉపయోగించేవారేమో. నైపుణ్యంతో కూడిన శిల్పులు జంతు ముదలతో శిలస్ చెక్కేవారు. వీటిపై ఉన్న హాస్యలిపి ఇప్పటికీ అర్థం కాలేదు. కంచు పరికరాలు, టెరకోట్ బొమ్మలు, బంగారు ఆభరణాలు, ఇవన్నీ వారి సృజనాత్మకత, వాణిజ్య ప్రతిభకు నిదర్శనం. ఇళ్లలో మట్టి చుల్లెలో రబొట్టెలు కాల్చేవారు. పిల్లలు చక్రాల బొమ్మలతో ఆడుకునేవారు. పెద్దవాళ్లు పురాణ కథలు చెబుండేవారు. శతాబ్దాల పాటు శాంతి, సంపద, ప్రకృతితో ఏకత్వం. కానీ సుమారు క్రీస్తు పూర్వం 1100 ప్రాంతంలో ఈ నాగరికత క్రమంగా మాయమైంది. నది మారిందా, వాతావరణం మారిందా, ఇంకా మిస్టరీగానే ఉంది. నేడు ఆ ఇటుకలు నిశ్శబ్దంగా ఉన్నా సింధు లోయ నాగరికత వారసత్వం మన పట్టణాల్లో, మన సంస్కృతిలో, మానవ చరిత్రలో సజీవంగానే ఉంది. సింధు లోయ నాగరికత కాలానికి ముందున్న నగరం.